నిర్మలం అవుతుంది. ఎవడు ఎలా పోతే మనకేంటి, ఎవడు ఎలా చేస్తే మనకేంటి. ఒకడో మాట అన్నాడు, ఆ మాట పట్టుకొని మనం ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నాకు ఇలాగన్నాడు ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్పి మనం అనుకుంటే మనకేమీ రాదు. మన మనస్సు మైలు పడుతుంది. అలాగే మనం ఆలోచించే విధానం బట్టే మన శరీరానికి రుగ్మతలు వస్తాయి, హాస్పిటల్ పాలవుతాం. ఎదుటి వాడి మీద ఎప్పుడైతే మనం ఆలోచించమో మన పని మనము చేసుకొని పోతామో, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా మన పని మనం ఎప్పుడైతే చేసుకొని పోతామో అప్పుడే మన ఆరోగ్యం కూడా స్థిరంగా ఉంటుంది. మనం చేసే పని కూడా ఒక దిశానిర్దేశంతో వెళ్తుంది. ఎదుటివాడికి మనం సలహాలు అడగం. ఎప్పుడైతే మనం ఎదుటివాడిని దూషిస్తామో ఎదుటివాడి మీద ఆధారపడతాం, ఈ పని ఎలా చేయాలి ఆ పని ఎలా చేయాలని చెప్పి. అలాగే ఒక యోగి కోసం మాట్లాడుకుందాం. యోగి ప్రతి క్షణము తపస్సులో ఉంటాడు. ప్రజల కోసం, ఏ ప్రజలకైనా ఎవరికైనా సరే, ఏ మూగజీవికైనా హాని కలగకూడదు, ఎవరికి హాని రాకూడదు, హాని తలపెట్టకూడదు అనే థాట్స్ కూడా వాళ్ళకి రావు. ఎందుకంటే సకల జీవులు కూడా చాలా పూర్ణాయుష్తో ఉండాలి, ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. యోగి తన పని తను చేసుకుంటూ పోతాడు. మెడిటేషను, ధ్యానము, తన పని తాను. ఏ మనిషి మీద కూడా ఈర్ష్య భావం ఉండదు. అందుకే యోగి కూడా ఎక్కువ రోజులే జీవిస్తాడు. యోగులు కొన్ని వందల సంవత్సరాలు జీవించడానికి కారణం ఏంటంటే వాళ్ళకి కూడా ఏమి ఫుడ్ ఉండదు. ఏదో టైంకి ఎవరో పెడితే తినడం, లేకపోతే లేదు. తనను తాను తన శరీరాన్ని తాను గమనిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనిషి అయినా యోగి అయినా మన శరీరాన్ని మనము ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామో, మన కదలికల్ని ఎప్పుడైతే మనం గమనిస్తూ ఉంటామో మనకి పూర్ణాయుష్షు ఉంటుంది. మన శరీరము రుగ్మతల పాలవ్వదు.